డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా బెస్ట్ మెడిసిన్ అన్నమాట. ఈ అరటి పువ్వు కనుక తిన్నట్టయితే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ హెవీగా అవుతుంటుందో హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎలాంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా దానికి వాట్సాప్ చేయండి. మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు వాటి గురించి మేము ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఈరోజు మన కంటిన్యూషన్ టాపిక్ ఏంటంటే కేలా, అంటే అరటిపండు ఏదైతే మనము లాస్ట్ ఎపిసోడ్లో మనము ఆపేసామో దాని కంటిన్యూషన్ వెళ్దాము. అదే ఏంటంటే కస్రతే హేస్, తర్వాత జియాబతీస్. వీటి అరటిపండు యొక్క పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పువ్వును కనుక డయాబెటీస్ వాళ్ళు కనుక బాగా తీసుకుంటే కనుక వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా బెస్ట్ మెడిసిన్ అన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి మేము కొన్నిసార్లు జోషాందాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జోషాందాలు అంటే మూలికలు కొన్ని ఇచ్చి వాటిలో డికాక్షన్ చేసుకొని తాగమని కొన్ని ఇస్తుంటాం మేము. అలాంటి జోషాందాల్లో కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనుక ఈ అరటి పువ్వు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రెక్క ఇలా తీయగానే అక్కడ వరుసగా కొన్ని పూలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్ని కూడా వేయచ్చు. లేదంటే కనుక పువ్వు చాలా లేతగా ఉంటే కనుక దాన్ని డైరెక్ట్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న అరటి పువ్వు ఏదైతే ఉంటుందో దాంట్లో అది కనుక జోషాందాలో వేసినట్టయితే డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. అలా కాకుండా కూడాను విరిగా కూడా దాన్ని కూర కూడా చేసుకొని తినొచ్చు. లేదంటే కనుక దాన్ని డైరెక్ట్గా కూడాను డికాక్షన్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ కొంతమంది దీన్ని లెమన్ టీ ఏదైతే తాగుతుంటారో దానిలో కూడాను రోజు ఒక 2-3 అరటిపూలు వేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి. సో కస్రతే హేజ్ అంటే ఎవరికైతే బాగా ఎక్కువగా ఈ మెన్స్ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ హెవీగా అవుతుంటుందో వాళ్ళు కూడాను ఈ అరటి పువ్వు కనుక తిన్నట్టయితే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఖుష్క్ ఖాన్సీ, అంటే ఎవరికైతే డ్రై కఫ్ వస్తుంటుందో ఆ డ్రై కఫ్ వచ్చిన వాళ్ళు అరటిపండు బాగా తింటే కనుక వాళ్ళకి ఆ డ్రై కఫ్ అన్నది చాలా వరకు కంట్రోల్ అవుతుంటుంది. అలాగే ఖుషూనతే హలహ్, అంటే మాటికి గొంతు గరగర అంటారు చూడండి. లేదంటే కనుక గొంతులో ఇరిటేషన్ వస్తుంది, లేదంటే కనుక గొంతులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మింగుతూ ఉంటే కనుక అది పొడిగా ఉంటుంది, లోపలంతా ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అని ఎవరైతే ఇలా కంప్లైంట్స్ చెప్తారో వాళ్ళు కూడాను మంచిగా చక్కగా పండిన అరటిపండు కనుక తిన్నట్టయితే కనుక చాలా చక్కగా వాళ్ళకి ఆ ఇరిటేషను, గొంతులో ఇరిటేషన్ అవన్నీ కూడాను తగ్గడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా అరటిపండులో ఇంకొక గుడ్ ఇదేంటంటే మ్యూకస్ ఏదైతే మన బాడీకి న్యాచురల్ మ్యూకస్ ఏదైతే చాలా అవసరం ఉంటుందో, అంటే జెల్లీ లైక్ సబ్స్టెన్స్ లాగా ఏదైతే ఉంటుందో మన బాడీలో అది బాగా పెంచడంలోనూ సెల్స్ యొక్క బ్రషింగ్లోనూ వాటిల్లోనూ ఈ అరటిపండు అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో, ఎవరికైతే డ్రైగా వాళ్ళ బాడీ అంతా ఇదవుతుంటుందో అలాంటి వాళ్ళు కనుక అరటిపండు ఎక్కువగా తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా యునాని మెడిసిన్లో అరటి చెట్టు యొక్క ఆకులను కూడా యూస్ చేస్తూ ఉంటాం మేము. అంటే ఎవరికైతే వూండ్స్, అంటే ఈ మానుపుండు పడని పుండ్లు అంటారు చూసారా, అలాంటి మానుపుండు పడని పుండ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఈ అరటి ఆకులు ఏవైతే ఉంటాయో వాటి మీద పోల్టిస్ అనేది ఒకటి రాసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. లేదంటే కనుక ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటాయో వాళ్ళకు కూడా ఇవేమో మెడిసిన్ అన్నది ఈ అరటి ఆకు యూస్ చేసి పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ అరటి ఆకులో అన్నం తినడం అన్నది ఎప్పటి నుంచో మనకు ఉన్న శాస్త్రమే అది. అయితే అరటి ఆకులో కనుక అన్నం తిన్నట్టయితే కనుక వాళ్ళకి ఏంటంటే ఈ అన్నం అనేది చాలా చక్కగా అరగడానికి మంచి దోహదపడుతుంది. అలాగే అరటి ఆకులో ఏవైతే డైజెస్టివ్ దీన్ని ప్రమోట్ చేసే ఒక ఎంజైమ్స్, వాటికి సంబంధించిన కొన్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఫుడ్లో కలిసి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీలోని ఎంజైమ్స్ని అవి చక్కగా మనకి ఎన్హాన్స్ చేసే అవకాశం కూడా ఈ ఆకుల్లో ఉంటుంది. కాబట్టి చక్కగా వీలైనప్పుడల్లా దొరికినప్పుడల్లా అరిటాకులో భోజనం చేయడం మాత్రం వదలకండి. యూజువల్గా పెళ్ళిళ్ళలో కూడా చూస్తూ ఉంటాను నేను,
వాళ్ళు పాపం చక్కగా చాలా కష్టపడి కొంతమంది అరిటాకులో కొంతమంది కన్నా భోజనం పెట్టాలి అని చెప్పి అరిటాకుల కోసం అని చెప్పి మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. బట్ కొంతమందికి ఏంటంటే ఏదైతే నిలబడి హడావిడిగా తిని వెళ్ళిపోయే ఈ ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో వాళ్ళని చూసినప్పుడల్లా నేను అదే అనుకుంటుంటాను. ఇంత చక్కగా అరిటాకులో భోజనం పెడతామని వాళ్ళు అంత కష్టపడి అంత ఇచ్చేస్తుంటే కనుక మాకు అవసరం లేదు అని చెప్పి వదిలేసి బుఫేలో తినేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం చాలా మిస్ అవుతున్నారు. అందుకని నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని వదులుకోకండి. వీలుంటే కనుక మీ ఇంట్లో కూడాను అవకాశం ఉంటే చెట్టు పెంచుకోండి, అరటి చెట్టుని. అవకాశం లేదు అంటే కనుక అరటి ఆకులైనా సరే కొనుక్కొచ్చుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సరే వాటిని కట్ చేసుకొని తినచ్చు. ఎలా మీరు టిఫిన్స్లో కానీ భోజనాల్లో కానీ అరిటాకులో తిన్నందువల్ల ఏంటంటే ఎంతమందికి అయితే అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఇది చాలా చక్కటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హైజీనిక్, మోస్ట్ హైజీనిక్, డిస్పోజబుల్, అక్కడికక్కడ తిని పాడేయడమే అంతే అది. ఇలాంటి ఇంత చక్కటి మన సాంప్రదాయాలతో పాటు మనకి మంచి ఆరోగ్యం కూడా అందిస్తూ ఉంటాయి ఇవి. సో ఇలా డైజెస్టివ్ సిస్టమ్ని, మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఇంత చక్కగా మనకి బూస్టప్ చేసే ఈ అరటి పండుని చక్కగా అందరూ తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.